మెన్ ఎట్ సమ్ టైమ్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ దేర్ ఫేట్స్. మనుషులు కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మానవులు ఏదైతే వారు చేసుకున్నారో కర్మ ప్రతిఫలం అది వాళ్ళు చేసుకోవటం ద్వారా వచ్చింది. ద ఫాల్ డియర్ బ్రూటస్ ఈజ్ నాట్ ఇన్ అవర్ స్టార్స్. ఏదో పైన ఉన్నటువంటి నక్షత్రాలు ఏదో చేసినాయి అంటే ఎవరో ఏదో చేశారు అనేటువంటిది కాకుండా మన జీవితంలో మనమే ఏదైనా చేసుకుంటాం. బట్ ఇన్ అవర్ సెల్స్ దట్ వీఆర్ అండర్లింగ్స్, మనమే ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం. బ్రూటస్ అండ్ సీజర్, వాట్ షుడ్ బీ ఇన్ దట్ సీజర్? ఇప్పుడు బ్రూటస్ సీజర్ అనేటువంటి రెండు పేర్లు కనుక మనం చూసినట్లయితే బ్రూటస్ కంటే కూడా సీజర్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? వై షుడ్ దట్ నేమ్ బి సౌండెడ్ మోర్ దాన్ యువర్స్? నీ పేరు కంటే కూడా ఆ యొక్క సీజర్ పేరులో ఉన్నటువంటి గొప్పతనం, దానికి ఎందుకు అంత ఘనత గొప్పతనం? రైట్ దెమ్ టుగెదర్, రెండు ఒకేసారి రాయొచ్చు కదా. యువర్స్ ఈజ్ యాజ్ ఫెయిర్ యాజ్ ఏ నేమ్ సౌండ్ దెమ్. ఆయన పేరు ఎంత బాగా ప్రతిధ్వనిస్తుందో మనుషుల మధ్యలో అంత బాగా నీది కూడా ప్రతిధ్వనించేటువంటి సామర్థ్యత నీకుంది. నువ్వు కూడా అంత గొప్పవాడు. ఇట్ డత్ బికమ్ ద మౌత్ యాజ్ వెల్ వేయ్ నీ పేరు కూడా అలాగే పలకాల్సినటువంటి అవసరం ఉంది. CAESER సీజర్లో 6 లెటర్స్ ఉన్నాయి. అట్లాగే బ్రూటస్ BRUTUS బ్రూటస్లో కూడా 6 లెటర్స్ ఉన్నాయి. ప్రాముఖ్యత ఏముంది? మొత్తం ఒకటే కదా, ఒకలాంటి పేర్లే కదా. ఏమాత్రం కూడా విలువ ఎక్కువ విలువ అనేటువంటి సీజర్కి ఏమీ లేదు. వెయ్యి దెమ్ ఇట్ ఈజ్ యాజ్ హెవీ. ఇద్దరు ఒకవేళ వాళ్ళిద్దరిని బరువు చూస్తే ఇద్దరు ఒకలాగే ఉంటారు. కన్జ్యూర్ విత్ దెమ్, సుమారుగా ఒకలాగే ఉంటారు. అండ్ సమ్ ఆన్ ద డెడ్ బ్రూటస్ విల్ స్టార్ట్ ఏ స్పిరిట్ యాజ్ సూన్ యాజ్ సీజర్. ఓకే, సో ఒకవేళ చనిపోయిన తర్వాత మనం చూసినట్లయితే సీజర్ ఎట్లాగైతే ఒక ఆత్మ అవుతాడో అదేవిధంగా బ్రూటస్ కూడా అవుతాడు కదా. నవ్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద గాడ్స్ ఎట్ వన్స్. ఓకే, సో అన్ని దేవుళ్ళని కూడా ఒకసారి మనం అన్ని పేర్లు కూడా మనం చూసినట్లయితే అపాన్ వాట్ మీట్ డత్ ది సీజర్ ఫీడ్? దేని యొక్క మాంసాన్ని ఆయన తింటూ ఉన్నాడు? డత్ దిస్ సీజర్ ఫీడ్ దట్ హీ ఈజ్ గ్రోన్ సో గ్రేట్. దేని యొక్క మాంసాన్ని తిని అంత బాగా బలిష్ఠుడయ్యాడు? ఏజ్ దౌ ఆర్ట్ షేమ్డ్. ఓకే, సో దిస్ ఎరా కేవలం మనుషులు ఇచ్చినటువంటిదే. మనుషులే అతను అంత ప్రాముఖ్యవంతుడిగా చేశారు. యు ఆర్ షేమ్డ్ రోమ్, నువ్వే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నువ్వే అంత ప్రాముఖ్యతనిచ్చావు ఈ యొక్క సీజర్కి. దౌ హ్యాస్ లాస్ట్ ద బ్రీడ్ ఆఫ్ నోబుల్ బ్లడ్స్. ఎంతమంది విలువైనటువంటి గొప్ప మహానుభావులయో రక్తాన్ని చిందించినటువంటి స్థలం ఇది. వెన్ వెంట్ దేర్ బై అన్ ఏజ్, సన్స్ ఆఫ్ పాంపే గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. వెన్ వెంట్ దేర్ బై అన్ ఏజ్. ఓకే, సో ఈ యొక్క సమయంలో ఇలా జరుగుతూ ఉంది. సిన్స్ ద గ్రేట్ ఫ్లడ్. ఓకే, సో ఆ యొక్క వరద వచ్చినట్టు అంటే గ్రేట్ ఫ్లడ్ అంటే ఇక్కడ టైబర్ రివర్ అనమాట. బట్ ఇట్ వాజ్ ఫేమ్డ్ విత్ మోర్ దాన్ విత్ వన్ మ్యాన్. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటిది అంతా కూడా అంత ప్రసిద్ధి, గొప్పతనం, మంచి పేరు ఒక్క వ్యక్తికి వచ్చింది. చాలామంది కష్టపడ్డారు, చాలామంది చాలా పనులు చేశారు, కానీ ఒక్క వ్యక్తి దాని యొక్క గొప్పతనం అంతా కూడా తన చేతిలో పుణికి పుచ్చుకుంటున్నాడు అనమాట. వెన్ కుడ్ దే సే టిల్ నౌ దట్ టాక్డ్ ఆఫ్ రోమ్. ఓకే, సో అందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? రోమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దట్ ఆర్ వైడ్ వాల్స్ ఎంకంపాస్డ్ బట్ వన్ మ్యాన్. నవ్ ఇట్ ఈస్ రోమ్ ఇండీడ్ అండ్ రూమ్ ఇనఫ్ వేర్ దేర్ ఈజ్ ఇన్ బట్ ఓన్లీ వన్ మ్యాన్. ఎంతమంది చేసినా ఏం చేసినా అంతా కూడా సీజరే అని చెప్తూ ఉన్నారు.